చైనా ఏం చేస్తుందంటే ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ మరీ ముఖ్యంగా డాలర్ల కొరతను ఎదుర్కొనే దేశాలతో యువాన్లలో అప్పులు ఇస్తోంది. ఒకప్పుడు అప్పులైనా ఏదైనా డాలర్లు ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు తాజాగా ఇథియోపియాకు $5.3 బిలియన్ డెట్ను ఐదర్ ఇదివరకు ఉన్న డెట్నన్నా డాలర్ డెట్ను యువాన్ డెట్గా మారుస్తుంది. లేదు కొత్తగా అప్పులు ఇచ్చేటప్పుడు యువాన్లు ఇస్తారు. రెండు రకాలుగా చేస్తారు. ఒకటేమో ఆల్రెడీ డాలర్ల రూపంలో ఉన్న డెట్ను కాస్త యువాన్ల డెట్గా మారుస్తుంది. దానివల్ల చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే డాలర్ పైన రిలయన్స్ తగ్గుతుంది. ఆ దేశాలకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డాలర్ కాస్ట్లీ కనుక డాలర్ రేటు డాలర్లో చెల్లించిన కన్నా యువాన్లలో చెల్లిస్తే చీప్ అవుతుంది. ఉదాహరణకు కెనియానే ఒక డాలర్ కాకుండా యువాన్లలో అప్పు మార్చుకోవడం వల్ల ఒక రైల్వే ప్రాజెక్టుకు మోర్ దెన్ $200 మిలియన్ లాభం పొందింది. సో అందువల్ల ఇప్పుడు ఇథియోపియాకు $530 crore $5.3 బిలియన్ అప్పు ఉంది. దాన్ని యువాన్లకు మార్చుకుంది. అలాగే కజకస్తాన్, శ్రీలంక లాంటి దేశాలకు కూడా తమ అప్పుల్ని యువాన్లలో మార్చుకుంటుంది. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి లాంగ్ టర్మ్లో ఒక మల్టీలేటరల్ కరెన్సీ సిస్టాన్ని ప్రమోట్ చేయడం. మీకు ఇటీవల చైనా